ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 2వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, సోమవారం. తిథి సప్తమి, రాత్రి 12:13 వరకు. నక్షత్రం మఘ, రాత్రి 2:37 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:54 నుంచి 3:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:26 వరకు. అమృతకాలం రాత్రి 12:58 నుంచి 1:47 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:28. సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుక్ల సప్తమి, సోమవారం. జ్యేష్ఠ శుక్ల సప్తమి సోమవారం నాడు చేసే పూజ ఒక విశిష్టమైన ఆరాధన. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల సప్తమి జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల సప్తమి తిథిని సూర్య సప్తమి అంటారు. ఈ రోజున సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, దీర్ఘాయువు, సంపద, ఐశ్వర్యం, శత్రువులపై విజయం లభిస్తాయని నమ్మకం. పైగా ఈసారి జ్యేష్ఠ శుక్ల సప్తమి సోమవారం రోజున రావడం ఒక అద్భుతమైన సంయోగం. సోమవారం పరమశివుడికి ప్రీతికరమైన రోజు కనుక ఈ పవిత్రమైన రోజున సూర్యుడితో పాటు శివుణ్ణి కూడా పూజించడం వల్ల రెట్టింపు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ ఆచరించడానికి కొన్ని పద్ధతులు, నియమాలు, ఆచరించదగిన, ఆచరించకూడని పనులు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ శుక్ల సప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ఉత్తమం. ఉదయం తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. సాధారణంగా పూజకు తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు శుభప్రదం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పూజకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. సూర్యుడి పూజకు రాగి పాత్ర, ఎర్రటి పువ్వులు, ఎర్రటి చందనం, కుంకుమ, అక్షితలు, బెల్లం ముక్కలు, గోధుమలు సిద్ధం చేసుకోవాలి. శివ పూజకు బిల్వపత్రాలు, భస్మం, విభూతి, తెల్లటి పువ్వులు, పాలు, గంగాజలం సిద్ధం చేసుకోవాలి. పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. పూజను ప్రారంభించే ముందు స్నానం చేసి శుచిగా మారిన తరువాత నిష్ఠతో సంకల్పం చెప్పుకోవాలి. మమ సకల సౌభాగ్య ప్రాప్తిర్థం సూర్య భగవతః ప్రీత్యర్థం శివ ప్రీత్యర్థం చ జ్యేష్ఠ శుక్ల సప్తమి సోమవార పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటే తాను చేసే పూజ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ముందుగా సూర్య భగవానుని ఆరాధించాలి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయడం ఈ పూజలో ప్రధాన భాగం. ఒక రాగి పాత్రలో శుభ్రమైన నీరు తీసుకొని అందులో కొద్దిగా ఎర్రటి పువ్వులు, చిటికెడు అక్షితలు, కుంకుమ, ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా నిలబడి పాత్రను తలమీదుగా పట్టుకుని ఓం సూర్యాయ నమః అని కానీ లేదా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని కానీ జపిస్తూ నీటిని ధారగా వదలాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడి కిరణాలు నీటి గుండా ప్రసరించి మన శరీరానికి శక్తిని అందిస్తాయని నమ్మకం. ఆ తర్వాత సూర్య గాయత్రి మంత్రాన్ని ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికాయ ధీమహి తన్నో సూర్యో ప్రచోదయాత్ అని 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. వీలైతే ఆదిత్య హృదయం లేదా ఇతర సూర్య స్తోత్రాలను పఠించడం మంచిది. పూజలో ఎర్రటి వస్త్రాలు, బెల్లంతో చేసిన ప్రసాదం, గోధుమలు, ఎర్రటి పువ్వులు సూర్యుడికి సమర్పించాలి. సూర్యుడి పూజ అనంతరం పరమశివుణ్ణి పూజించాలి. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి శివుడి అనుగ్రహం పొందడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శివలింగం ఉంటే దానికి జలాభిషేకం చేయాలి. పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పంచదార కలిపిన పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. శివలింగానికి బిల్వపత్రాలు, తెల్లటి పువ్వులు, భస్మం, విభూతి సమర్పించాలి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. శివ స్తోత్రాలు, శివతాండవ స్తోత్రం వంటివి పఠించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. సూర్య, శివ పూజల తరువాత నెయ్యితో దీపారాధన చేసి సుగంధ ధూపాలను వెలిగించాలి. సూర్యుడికి బెల్లంతో చేసిన ప్రసాదం, శివుడికి పాలు, పండ్లు, కొబ్బరికాయతో నైవేద్యం సమర్పించాలి. చివరగా భక్తి శ్రద్ధలతో హారతి ఇచ్చి పూజను పూర్తి చేయాలి. పూజ పూర్తయిన తరువాత దానం చేయడం వల్ల పూజా ఫలితం రెట్టింపు అవుతుంది. గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు, ఎర్రటి వస్త్రాలు లేదా ఇతర ఆహార పదార్థాలను పేదలకు దానం చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం, అన్నదానం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతాయి. ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఉప్పు లేని ఆహారం తీసుకోవడం లేదా ఒక పూట మాత్రమే భుజించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను పూర్తిగా విసర్జించాలి. ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఎవరిని దూషించడం, అబద్ధాలు చెప్పడం, కోపం, అసూయ వంటి ప్రతికూల భావాలను నియంత్రించుకోవాలి. ఇంట్లో పెద్దవారిని, గురువులను గౌరవించాలి. జ్యేష్ఠ శుక్ల సప్తమి రోజున సూర్య దేవాలయాలను సందర్శించడం, పూజలు చేయడం చాలా మంచిది. వీలు కాకపోతే ఇంట్లోనే సూర్యుడికి నమస్కరించవచ్చు. రోజూ సూర్య నమస్కారాలు చేసేవారు ఈ రోజున మరింత నిష్ఠతో చేయాలి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శివాలయాన్ని సందర్శించి శివ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. వీలైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయాలి. ఈ రోజున మాంసాహారం, మద్యం సేవించడం పూర్తిగా నిషిద్ధం. ఈ రోజు చేయకూడదు. అలసత్వం, సోమరితనం లేకుండా రోజంతా ఉత్సాహంగా దైవ చింతనతో ఉండాలి. అనవసరమైన వాదనలు, కోపతాపాలకు దూరంగా ఉండడం వల్ల పూజా ఫలితం మెరుగుపడుతుంది. ఈ విధంగా జ్యేష్ఠ శుక్ల సప్తమి సోమవారం నాడు సూర్య భగవానుణ్ణి, పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలిగి జీవితం సుసంపన్నం అవుతుంది. ఈ పవిత్రమైన రోజున చేసే ప్రతి మంచి పని, ప్రతి దానం మనకు పుణ్యాన్ని, శుభ ఫలితాలను అందిస్తుంది. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు స్థిరమైన ఫలితం ఉంటుంది. ఆదాయం పెరిగింది కదా అని దుబారాకు దిగకండి. అప్పు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా మెలగడం మంచిది. స్నేహితుల సహాయంతో ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. భూ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో విజయం ఉంటుంది. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. గురు భక్తి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. స్థిర చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. మంచి సమయం ఉంటుంది. ముఖ్య కార్యాలు త్వరగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి. అదృష్ట యోగం ఉంది. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఇష్టదైవాన్ని స్మరించండి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మొహమాటం పనికిరాదు. సుఖ సౌభాగ్యాలు ఉంటాయి. మీ ఔదార్యానికి హద్దులు ఉండవు. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో ఆందోళన తొలగుతుంది. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఇరుగు పొరుగుతో విభేదాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తువులను కొంటారు. కార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చుల మూలంగా అవసరానికి డబ్బు లేకుండా పోతుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు అనుకూలిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఓపికతో పనులు చేయడం అవసరం. తోటి ఉద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యలను కొంతవరకు అధిగమిస్తారు. దైవ భక్తి పెరుగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించండి. అధికారుల ద్వారా మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో నిదానంగా విజయం వస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సూర్యస్థుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. నియంత్రణ అవసరం. ఉద్యోగం వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అయితే అందరి సహకారంతో వాటిని విజయవంతంగా నిర్వర్తిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.
కొత్త దుస్తులు వస్తువులు కొంటారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. పిల్లలకు పెళ్లి సంబంధం విషయంలో బాగా ఆలోచిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అంతా మీరు అనుకుంటున్నట్లుగా జరుగుతుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. అభీష్ట సిద్ధి ఉంది. లక్ష్యం నెరవేరుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. అవరోధాలు క్రమంగా తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంట బయట చికాకులు తగ్గుతాయి. మిత్రులతో మాట పట్టింపులు తొలగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ధర్మబద్ధంగా ముందుకు సాగండి. దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉన్నత స్థితి గోచరిస్తోంది. 10 మందికి ఆదర్శవంతులుగా నిలుస్తారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఏకాగ్రతతో పనులు చేస్తారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనుల్లో ఖర్చులు బాధ్యతలు పెరగవచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగస్తులు బాధ్యతగా ఉంటారు. దైవ భక్తి పెరుగుతుంది. భూముల కొనుగోలు చేస్తారు. కార్మికులకు కర్షకులకు అనుకూలమైన రోజు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కొందరికి మీ వల్ల మేలు కలుగుతుంది. భూ గృహ విషయాల్లో పురోగతి ఉంటుంది. మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చుకునే కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. పూర్వంతో పోలిస్తే ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు కొన్ని వసూలవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ కోర్టు ప్రభుత్వ పనుల్లో అందరి సహకారం లభిస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. స్నేహితుల రాక సంతృప్తినిస్తుంది. ఇంట బయట అనుకూలత ఉంటుంది. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు పురోగతిని సాధిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. కోర్టు కేసులో విజయం మీదే. అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి షికార్లు చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రామరక్ష స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. అవరోధాలను సునాయాసంగా దాటుతారు. కొంత శ్రమ పెరుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యసిద్ధి పొందుతారు. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వివాదాల జోలికి పోవద్దు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. పిల్లల పై చదువులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగాల్లో చేరతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. బరువు బాధ్యతలకు మనస్ఫూర్తిగా స్వీకరించి సత్ఫలితాలను పొందుతారు. మిత్రులు బంధువర్గంతో పనులు కలిసి వస్తాయి. రాజకీయ కోర్టు ప్రభుత్వ పనుల్లో అనుకూలత ఉంటుంది. ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
శ్రమ అధికమైన సత్ఫలితాలు సాధిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. వాహనం, వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాన్ని ఇస్తుంది. కొందరు స్నేహితులతో చిన్ననాటి సంగతులు నెమరు వేసుకుంటారు. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీ అబ్బాయి గురించి మంచి కబురు వస్తుంది. వ్యాపారులకు చాలా బాగుంటుంది. శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఇష్ట దైవాన్ని ధ్యానిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు అనుకూలం. మంచి అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆదరణ పెరుగుతుంది. స్నేహితులు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉన్న పనులు నెరవేరుతాయి. వాహనం మూలకంగా ధనవ్యయ సూచనలు ఉన్నాయి. దేవత, గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలపై మనస్సు నిలుపుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. విద్యార్థులకు చదువు విషయంలో పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ కనపరుస్తారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. అనుకున్న పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆటంకాలు ఉన్న ఓర్పుతో లక్ష్యాన్ని చేరగలరు. తెలియని వ్యక్తులతో జాగ్రత్త. బాధ్యతాయుతంగా ప్రవర్తించి నలుగురికి ఆదర్శప్రాయులవుతారు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారులు ఎంతగానో ప్రోత్సహిస్తారు. అప్పో సప్పో చేసి ఇల్లు కొనుక్కోవాలని గట్టి నిర్ణయానికి వస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో వివాదాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం సమకూరుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో పని భారం పెరిగినా సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు అనుకూలమైన రోజు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సాంస్కృతిక, ధార్మిక, సేవా కార్యక్రమాలకు హాజరవుతారు. శుభకార్యాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలు సమస్యలను అధిగమిస్తారు. సిబ్బంది సహకారం పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో మంచి పేరు వస్తుంది. కొన్ని విషయాలను బాధ్యతతో స్వీకరించి విజయవంతంగా పూర్తి చేస్తారు. దేవుడు మీ వైపే ఉన్నాడని మీకు అర్థమవుతుంది. డబ్బు కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వీసా మంజూరవుతుంది. గతంలో మీరు కొన్న స్థలం రేటు పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శివనామ స్మరణ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకుని పనులు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారి సహకారం ఉన్నా పై అధికారుల విమర్శలు ఉండవచ్చు. సంయమనంతో వ్యవహరించాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనం మూలంగా అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి. ఆశయం సిద్ధిస్తుంది. పెద్దల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. అవసరాలకు తగ్గట్టుగా ఆలోచన సరళిని మార్చుకోవాలి. ఆశయం ఉన్నతంగా ఉంటే కార్యసిద్ధి కూడా విశేషంగానే ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా లాభపడతారు. మీ వర్క్ ఫ్రం హోమ్ బాగానే సాగిపోతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. జేబు నిండుగా ఉంటుంది. వ్యాపారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు యుగుల గీతంలోకి దిగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు భూముల కొనుగోలు వ్యవహారాలలో ఆదాయం సమకూరుతుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతారు. పై అధికారుల ఆదరణతో పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అయితే వృధా ఖర్చులు ఉంటాయి. బంధువర్గంతో సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది నుంచి ప్రతికూలత ఎదురైనా కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యసిద్ధి ఉంటుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో పెద్దల సహకారం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచితే శ్రేష్టమైన ఫలితం వస్తుంది. ఒక ఆటంకం ఎదురవుతుంది. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఏలినాటి శని పెట్టే ఇబ్బందులు అన్నీ కావు. ఆరోగ్యం మీద కన్నువేసి ఉంచండి. విహారయాత్రకు వెళ్లడం ఉత్తమం. వ్యాపారులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువర్గం వారితో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహవంతంగా పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ స్థితి ఏర్పడుతుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. శివార్చన చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఇష్టకార్య సిద్ధి పొందుతారు. నలుగురిలో పలుకుబడిని సంపాదిస్తారు. పనుల్లో ఒత్తిడిని తగ్గించుకోవాలి. విఘ్నాలను అధిగమిస్తారు. మీ మంచితనం మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. ధర్మ మార్గంలో పైకి వస్తారు. కుటుంబ సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధన లాభం ఉంది. వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రులతో ఇబ్బందులు ఉండవచ్చు. సంయమనం పాటించాలి. రాజకీయ ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ పనుల్లో జాప్యం ఉంటుంది. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. పనులపై మనసు నిలుపుతారు. కొన్ని పనులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురు కావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. రోజువారీ కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. స్థిరాస్తి మూలకంగా ఆదాయం సమకూరుతుంది. ఒక శుభవార్త మీ భార్యామణి మీ చెవిన వేస్తుంది. కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. దుర్గాదేవిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఫలితాలు కలిసి వస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాల వల్ల కార్యం సఫలమవుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగిన సహోద్యోగుల సహకారం అందుతుంది. అధికారుల అండదండలతో మంచి పేరును సంపాదిస్తారు. అందరిలోనూ స్నేహం పెంపొందుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల లాభాలు అందుతాయి. అయితే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చు విషయంలో నియంత్రణ తప్పనిసరి. ఆదాయం నిలకడగా ఉన్నా ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దేవుడి మీద భక్తి బాగా పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు పురోగతిని సాధిస్తారు. హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.